జిల్లాల విభజన విషయంలో అందరి అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో కలపడంపై ఆయన స్పందించారు. పెనమలూరు, ఎన్టీఆర్ జిల్లాలో కలిపే విషయంలో అక్కడి శాసనసభ్యులు తమ నిర్ణయాన్ని చెప్పారని అన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘ పరిశీలన చేస్తుందని తెలిపారు. కొంతమంది పెనమలూరును కృష్ణా జిల్లాలోనే ఉంచమని కోరుతున్నారని పేర్కొన్నారు. కానీ నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మంత్రి పార్థసారథి గుర్తు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకంటే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి క్యాన్సిల్ పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.